వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. నమ్మకం వలన కలిగేటటువంటి అనుభవాలన్నమాట. ఇవి చాలా బలమైన అనుభవాలని కూడా చెప్పచ్చు. ఎందుకు అంటే వీటి వల్ల మనకి వచ్చేటటువంటి అనుభవం మన లైఫ్ లో అలాంటిదన్నమాట. ఏంటి అవి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఒకటి, ఎవరినైనా మనం బాగా నమ్మటం వల్ల లైఫ్ టైం మనతో ఉండేటటువంటి ఒక మంచి ఫ్రెండ్ కానీ, లైఫ్ టైం వెల్ విషర్ కానీ, లైఫ్ టైం పార్ట్నర్ కానీ మనకు దొరకచ్చు. అదే నమ్మక ద్రోహం చేస్తే లైఫ్ టైం లెసన్ అనేది కూడా మనకు వస్తుంది అనమాట. ఈ రెండు అనుభవాలు నమ్మకం అనేది మాత్రమే ఇస్తుంది అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఎవరినైనా కానీ మనము విపరీతంగా నమ్మేస్తామంటే కళ్ళు మూసుకొని వీళ్ళని నమ్మేయచ్చు అనే వాళ్ళు మన లైఫ్ లో ఉన్నారనుకోండి, ఎప్పటికీ మనతోనే ఉన్నారనుకోండి. అది ఒక వెల్ విషర్ రూపంలో కానివ్వండి, ఒక బెస్ట్ ఫ్రెండ్ రూపంలో కానివ్వండి, ఒక జాన్ జిగరీ కానివ్వండి, ఒక లైఫ్ పార్ట్నర్ కానివ్వచ్చు, ఎవరైనా కానివ్వచ్చు. వాళ్ళతో మనకున్నటువంటి రిలేషన్ ఏ వేలో అయినా ఉండొచ్చు. కానీ అలాంటి వాళ్ళు దొరికారంటే లైఫ్ టైం ఆపర్చునిటీ అంటారు చూసారా, అలా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోయినట్టే మన లైఫ్ కి. అంటే అలాంటి వాళ్ళు దొరకడమే కష్టం అనమాట ఇప్పుడున్న రోజుల్లో. కానీ దొరికారు అని అంటే నక్క తోక తొక్కినట్టే అనమాట. అంటే మరి ఎవరికి దొరికినటువంటి ఆపర్చునిటీ మనకు దొరికినట్టే కదా లైఫ్ టైంలో. మరి అలాగే కొంతమంది విషయంలో ఇంతలా ఉండే వాళ్ళే ఇంతలాగా మన లైఫ్ లోకి వచ్చేసిన తర్వాత మనకి నమ్మక ద్రోహం చేసి మన లైఫ్ లో నుంచి వెళ్లిపోయారనుకోండి, అది ఏ రిలేషన్ అయినా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో వాటన్నిటికీ వర్తిస్తుంది అనమాట. అది ఎలా అయినా కానివ్వండి. ఒక్కసారి నమ్మక ద్రోహం చేసి మనల్ని నట్టేట ముంచేసి వెళ్లిపోతే ఆ లెసన్ లైఫ్ లాంగ్ మనకి గుర్తుండిపోతుంది. ఇంకెవరినైనా కొత్త వాళ్ళని నమ్మాలన్నా కూడా ఈ వెనకాల మనకి ఈ లైఫ్ టైం లెసన్ ఇచ్చేటటువంటి అనుభవం ఏదైతే ఉందో ఒకంత మనల్ని వెనక్కి లాగుతుంది అనమాట. మనం అనుకుంటూ ఉండొచ్చు, చాలా మంది చెప్తూ ఉండొచ్చు, మూవ్ ఆన్ అయిపోవాలి. అదే సిచ్యువేషన్ అందరి విషయంలో జరగదు కదా. ఒకవేళ ఒక రిలేషన్షిప్ లో కానివ్వండి, ఫ్రెండ్ విషయంలో కానివ్వండి, ఎవరి విషయంలో అయినా అలా జరిగినప్పుడు ఇంకా అక్కడే ఆగిపోయి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకుండా ముందుకు జరిగి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని చక్కగా ఆహ్వానించాలని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. కానీ అందరి విషయంలో అన్ని వేళలా కూడా ఇది సాధ్యం కాదనమాట. ఒకసారి లైఫ్ టైం వచ్చిన తర్వాత మరొకసారి ఆ స్పేస్ లైఫ్ లో వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ అనుభవించిన వాళ్ళకి ఒకంత అసాధ్యం అనే చెప్పొచ్చు. మనం దూరాన ఉండి ఎన్నో మాటలు చెప్తాం, కానీ ఏదైనా అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. బట్ కానీ అన్ని రోజులు చెడ్డ రోజులే, అన్ని రోజులు మంచి రోజులే కాదనమాట. ఈ క్షణం శాశ్వతం కాదని నేను చాలా వీడియోస్ లో చెప్పాను. అది కూడా మనం గుర్తుపెట్టుకుని ముందుకు కూడా సాగాలన్నమాట. ఎలా నమ్మాలి, ఎలా నమ్మకూడదు, ఎంతవరకు నమ్మాలి అనేది ఒక అనుభవం వచ్చింది కాబట్టి ఒక ఇంత క్లారిటీతో ఉండి ముందుకు సాగిపోవాలి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.